ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ ఆయిల్లో కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందులోనే వేసి ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేయాలండి. 2 స్పూన్స్ ఆనియన్, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసి ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కేజీ చికెన్ ని ఇందులో వేసుకొని తిప్పాలండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, సరిపోను పసుపు, స్పూన్స్ ఉప్పు వేయాలి. ఉప్పు యాజ్ పర్ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి. నేనైతే 2.5 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత 2.5 స్పూన్స్ కారం పడుతుందండి. యాజ్ పర్ యువర్ టేస్ట్. మీరు ఎక్కువ తింటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సరిగా మిక్స్ చేయాలండి. చాలా నేను ఇలా ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత కొద్దిగా గరం మసాలా, కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకొని మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచాలి. చికెన్కి కావాల్సిన కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో మనం ఇప్పుడు బిర్యానీ కోసం ఒక పెద్ద వెజల్ ఏర్పాటు చేసుకుని దాన్ని ఆన్ చేసుకుందాం అండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఓకే, ఒక 100 గ్రామ్స్ నెయ్యి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అండి. ఆనియన్స్ ఇలా చాప్ చేసి పెట్టానండి. బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని ఆయిల్లో ఫ్రై చేద్దామండి. 1 మినిట్. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన కర్రీ అయిపోయిందండి. ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన కర్రీ అయిపోయింది. అదేవిధంగా ఇది కూడా ఫ్రై అయిపోయింది. సో 1 స్పూన్ కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. ఇందులో బియ్యం కడిగి పెట్టుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా బిర్యానీ రైస్ కి అయితే 1కి 1.5 వాటర్ పడుతుందండి. నార్మల్ రైస్ కి వాటర్ వేయాలి. 1 కేజీ చికెన్ కి కేజీ రైస్ యూజ్ చేయాలి. 5 ఇప్పుడు సరిపడా సాల్ట్ ఇందులో వేసి మరిగించాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకుందాం. ఎయిటీ 80% కుక్ అయ్యే వరకు రైస్ ని బాయిల్ చేసుకొని, రైస్ 80% బాయిల్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం కర్రీ యాడ్ చేసుకుందాం. ఇందులో కర్రీ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని దమ్ చేసుకుందాం. పుదీనా కొత్తిమీర ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అప్రాక్స్ 30 మినిట్స్ దమ్ చేసుకోవాలి. సిమ్ లో ఉంచండి.
30 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడి వేడి బిర్యానీ రెడీ. Oh, I'm going to taste it. Yummy. It's nice. Yep. Yes, it's nice. But a little bit of